ఓకే. సో దాదాపుగా 10 నిమిషాల పాటు మాట్లాడినటువంటి కన్వర్జేషన్ లో కేఎస్ ప్రసాద్ గారు చెప్పేదేంటి, వైసీపీ పార్టీ తరఫున ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్తున్నటువంటిది ఆర్బీఐ లెక్కలు ఆర్బీఐ చెప్తున్నారు, లెక్కలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒప్పుకోవడానికి మనసు లేకపోతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. సో దానికి జనసేన వాళ్ళని ఒప్పించవలసినటువంటి అవసరం, అత్యవసరం ఏమీ లేదని మా ఉద్దేశం. ఇంకోటి, పీకే పీకే విషయానికి వస్తే, ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే, ఆయన ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితం ఆయన చెప్పిన మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అన్నారు. 15 రోజుల తర్వాత ఏం మారిపోయిందండి? ఆయన ఏమన్నా ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో సర్వే చేశారా? ఆయన ఎటువంటి సర్వేలు చేపట్టలేదే. ఆయన పూర్తిగా ఆంధ్ర పాలిటిక్స్ కానీ ఆంధ్ర ఎలక్షన్స్ కానీ ఆయన చాలా దూరంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు పిలిస్తే మాత్రమే స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారు ఆయన, సీఎం రమేష్ ఫ్లైట్ లో వస్తున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎలక్షన్స్ వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు గారి యుక్తులు కుయుక్తులు అన్ని దిగుతాయని మాకు తెలుసండి. నిన్నటి వరకు జరిగినటువంటి సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అవుతున్నా గానీ చివరికి ఎంత అసహ్యంగా ఉందంటే, ఏది చాలా చాలా కాపు కమ్యూనిటీకి ఒక మంచి లక్షణం ఉందండి. వచ్చిన అతిథికి వాళ్ళు చాలా సంతృప్తిగా వాళ్ళు భోజనం పెడతారు. కానీ ఈ రోజు కాపు కులంలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, భోజనానికి మంచినీళ్ళకి డబ్బులు లేవంట ఆయన దగ్గర. ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వస్తాడు. పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి అధమ స్థితిలో ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా మీటింగ్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు, పోల్ మేనేజ్మెంట్ లేదు, నాకు నిలబడగలిగే సత్తా లేదు, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే జన సైనికులు చీకొడుతున్నారు. వేరే వాళ్ళు అవసరం లేదు, వేరే పార్టీల వాళ్ళు అవసరం లేదు, జనసేన కార్యకర్తలే చీకొడుతున్నారు. ఏమన్నా అంటే మా నాన్న సీఎం కాదు, మా నాన్న సీఎం కాదు, ఇని మాట్లాడతాడు. ఏమంటే దేశంలో ఆప్ పార్టీ ఉంది కదా, అది జనసేన పెట్టినప్పుడే పెట్టింది. దాదాపుగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, అటు పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది. చేయాల్సినటువంటి పనిలో చిత్తశుద్ధి లేకుండా యువకులు కావాలంట పవన్ కళ్యాణ్కి. ఈయన పెద్ద యువకుడు అయినట్టు, ఈయన పెద్ద నవయవన యువకుడు అయినట్టు యువకులు ఆయన వెనక నడవాలంట. ఆలోచన శక్తి చెప్తున్నారు కదా. జోగి రమేష్ గారు, సుజాత గారు కైండ్లీ లిసన్ టు మీ. మీకు ప్రశాంత్ కిషోర్ లెక్కల వల్ల మీకు ఏమన్నా భయం పట్టుకుందా? ఎందుకు మీ మంత్రులందరూ ఎదురు దాడికి దిగుతున్నారు? ఒకప్పుడు మీకోసం పనిచేశాడు కదా, కాస్తంత దయాదాక్షిణ్యం కూడా ఉండవా మీకు? మా కోసం పనిచేయడం, ఆయన ఒక స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడండి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సాఫ్ట్వేర్ అనేది కొత్త కాదు, ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ఇన్ ద డైలీ లైఫ్. సాఫ్ట్వేర్ లో డేటా అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ డేటా అనాలిసిస్ అనేది ప్రతి ఇంజనీరు చేయగలడు, ప్రతి మనిషి చేయగలడు. కాకపోతే అతను దాన్ని పొలిటికల్ సిస్టమ్ లో ఉపయోగించాడు. సో పొలిటికల్ సిస్టమ్ లో ఉపయోగించడం వల్ల ఒక డేటా ఎనలిస్ట్ గా, ఒక స్ట్రాటజిస్ట్ గా మాత్రమే పనిచేశాడు. కానీ హీ కాంట్ బి ఏ పొలిటీషియన్. అతను పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ అవ్వలేడు. పైగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి, ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చినప్పుడు మీరు పెద్ద తల లేక మీరు ఎద్దు తల తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. మరి ఇప్పుడు ఆ ఎద్దు తలే పనికి వచ్చిందా మీకు? ఆ ఎద్దు తలలో ఏముందని తీసుకొచ్చుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్లలో, సీఎం రమేష్ ఫ్లైట్లలో తీసుకొస్తున్నది నిజం కాదా? ఒకటి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక డేటా ఎనలిస్టు, ఒక స్ట్రాటజిస్టు, ఇవి మాత్రమే. కానీ ప్రశాంత్ కిషోర్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1.5% ఓటింగ్ పర్సెంటేజ్ తోటి ఓడిపోయారు 2014లో. సో 2019లో పాదయాత్ర చేశారు, గెలిచారు. ఆయన స్ట్రాటజీస్ కేవలం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటివే మాత్రం. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఫైనల్ డెసిషన్ అవుతుంది ఎప్పుడైనా. కానీ వీళ్ళకి ఇప్పుడు ఫైనల్ డెసిషన్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం కుయుక్తులు పన్నడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఓడిపోతున్నానని తెలుసు ఆయనకి.
కాకపోతే మైండ్ గేమ్ ఆడాలి. నిన్నటి వరకు ఒక పీకే స్టోరీ జరిగింది. ఏది పనికి మారినటువంటి ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పిచ్చి జనసేన పార్టీ, ఒక వెకిలి నవ్వులు నవ్వేటువంటి ఒక వెకిలి సేన పార్టీ సినిమా అయిపోయింది. ఇప్పుడు పీకే సినిమా మొదలైంది. మధ్యలో సునీత సినిమా ఒకటి. ఇలా రోజుకు ఒక సినిమా వేయడానికే ఉన్నాడు కానీ చెప్పడు. నువ్వేం చేసావో చెప్పు, నువ్వేం చేసావో చెప్పు. ఒక నిమిషం అండి, మీరు చేసిన వ్యాఖ్యలు కాబట్టి రెస్పాండ్ అవుతారు. ఒక నిమిషం తీసుకోను. కాదు మీరు అభివృద్ధి గురించి అమ్మా అయిపోయిందా అయిపోయిందమ్మా మీ గోల? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయిపోయిందా, లేకపోతే ఏమన్నా రాష్ట్రం గురించి ఏమన్నా మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయిపోయిందా? మీ కడుపు చల్లారిందా? అంతేగాని రాష్ట్రంలో యువకులకి ఉద్యోగాలు కల్పిద్దాం, రాజధాని తెద్దాం, ప్రత్యేక హోదా తెద్దాం, ఇట్లాంటి వాటి మీద ఏమన్నా కాన్సన్ట్రేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని వచ్చారా మీరు డిబేట్ కి? పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ధ్యేయంగా పెట్టుకొని వచ్చారా? లేదా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా అమోఘంగా అద్భుతంగా పరిపాలన చేస్తుందా? ఈ రోజు రాష్ట్రం సుసంపన్నంగా ఉందా అప్పులు లేకుండా? ఏం చేద్దామని వచ్చారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఏం సాధిద్దామని? పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఏం సాధిద్దామని చెప్పండి. పార్టీ పెట్టి 15 ఏళ్ళు అంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు అసలు? 2014 నుంచి 2024 వరకు 15 ఏళ్ళ అంటే మీ వైసీపీ లెక్కలు ఇవేనా? మీ వైసీపీ లెక్కలు నేర్చుకొని వస్తే అలాగే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తక్కువ టమారా విద్యలన్నీ చేసే వైసీపీ మాటలు ఇలాగే ఉంటాయి. పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతుందా? అంటే మాకు తెలియకుండా మీకు కొత్తగా ఎప్పుడు పెట్టారో మరి? 15 ఏళ్ల క్రితం ఏమన్నా పార్టీ ఎక్కడ పెట్టారో చెప్పాలి మీరే. అసలు 2014 నుంచి 24 వరకు ఎన్ని సంవత్సరాలు కూడా మీకు సరిగ్గా తెలియదు. మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతున్నారు డిబేట్ లో, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక పార్టీ అధ్యక్షులు అనే విచక్షణ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారు. ఏదో ఆప్ వచ్చిందంట, అక్కడ ఢిల్లీలో ఆప్ వచ్చింది, ఎక్కడైనా వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయానికి ఢిల్లీ రాష్ట్ర రాజకీయానికి తేడా మాత్రం తెలీదా మీకు? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలీదా మీకు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీరేం చేశారని మాట్లాడని ముందు మీ నాయకుడు ప్రత్యేక హోదా వేస్తానన్నాడు. 25కి 25 ఎంపీలు అంటే నేను మెడలు ఉంచుతానన్నాడు. ఎన్ని మెడలు ఉంచాడు? ఏం ప్రత్యేక హోదా తెచ్చాడు? హోదాలో భాగంగా ఏం చేశాడు రాష్ట్రానికి చెప్పండి. ఎన్ని నిధులు తీసుకొచ్చాడు? ఎంత రాయితీలు తీసుకొచ్చాడు చెప్పండి. అది చేత కాదు. మద్యం నిషేధించి మద్యం నిషేధించిన తర్వాత ఓటు అడుగుతానన్న పెద్ద మనిషి మద్యం మీదే అమ్మకాలకు పెట్టి 5 ఏళ్ళు అప్పులు తీసుకొచ్చాడు. దాని గురించి మాట్లాడండి. మీరు విశ్వసనీయుల గురించి మాట్లాడతారు. బాబాయ్ గొడ్డల పొడికి ఇంతవరకు అడ్రస్ లేదు. సొంత చెల్లె బయటకు వచ్చి ఓటేయొద్దని చెబుతుంది మీ నాయకుడికి. బాబాయ్నే పొట్టను పెట్టుకున్నాడు, ఓటేయొద్దని చెప్తుంది. అలాంటి వాడుగా మీరు మద్దతుగా వచ్చి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. బుద్ధి ఉండాలి కొంచెం అన్న. ఇంట్లో చెల్లెళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి ఆయన ఓటేయమంటే దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి. మీరా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. ఆయన సొంత కష్టార్జితంగా పార్టీ నడుపుతున్నాడు. ఆస్తులు అమ్ముకొని పార్టీ నడుపుతున్నాడు. జైలు శిక్ష చదువుకున్నారా? ఇంతకు చదువుకున్నారా? మాట్లాడుతున్నారా?